హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం రవ్వ లడ్డు తయారీ విధానం చూద్దాం. రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, 1 కప్పు పంచదార, 1 కప్పు కొబ్బరి తురుము, ఇలా కొబ్బరి తురుముకోవాలండి సన్నగా, 1 గుప్పెడు జీడిపప్పు, 1 గుప్పెడు కిస్మిస్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా, 2 స్పూన్ల నెయ్యి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. ముందుగా మనం ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిలో మనం జీడిపప్పు కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో మనం బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలండి. దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ రవ్వ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా దోరగా వేయించుకున్న బొంబాయి రవ్వని వేరే బౌల్లో తీసుకొని వేసుకోవాలండి. మనం పక్కన మరొక బౌల్ పెట్టుకొని పంచదార వేడి చేసుకోవాలి. ఈ పంచదారలో కొంచెం వాటర్ పోసుకొని మనం కొంచెం పాకం వచ్చే వరకు మరిగించాలి. రవ్వ వేయించుకున్న ప్యాన్లో మరొక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము వేయించుకోవాలి. పంచదార కొంచెం కరిగే వరకు ఇలా లేత బంగారు కలర్లో వచ్చే వరకు మరిగించుకోవాలండి. కొబ్బరి తురుము ఇలా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లుగా పంచదార ఇలా పాకంలో మారింది కదా, ఈ పాకంని కొబ్బరి తురుములో కలుపుకుందాం. మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కొబ్బరి తురుములో పంచదార పాకం కలుపుకున్నాము. వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ కొబ్బరి తురుములో కలుపుకున్నాము. ఈ విధంగా వీడియోలో చేస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. 3 కొబ్బరి తురుము, పంచదార పాకము, బొంబాయి రవ్వ 3 బాగా కలుపుకోవాలి. బాగా ఈ విధంగా వీడియోలో చూసినట్లు కలుపుకోవాలి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఉండలు చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ కూడా కలుపుకుందాం. జీడిపప్పు సేమియా నేతిలో వేపి పక్కన పెట్టాం కదా, అవి కూడా వేసి బాగా కలుపుతాము. ఫైవ్ మినిట్స్ చల్లారబెట్టుకోవాలండి దీన్ని. ఇవి ఆరాక ఉండలు చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు తయారు చేసుకోండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.